గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. V6 ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు తెల్లవారుజాము నుంచే మొత్తం రాష్ట్రంలోని శివాలయాలన్నీ కూడా శివోహంతో మారుమోగిపోతున్నాయి. భక్తుల కిటకిట మొత్తం అన్ని చోట్ల ఇప్పటికే వేములవాడ రాజన్న నుంచి స్టార్ట్ చేస్తే అన్ని చోట్ల కూడా భక్తుల కిటకిట స్టార్ట్ అయింది. తెల్లవారుజామున 4 గంటలు 3 గంటల నుంచి. ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో ఉత్సవాలకు పూర్తి ఏర్పాటు జరిగినాయి. 2 రోజుల నుంచి అక్కడ భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. ఈరోజు అయితే చాలా ఎక్కువగా ఉంది. దానికి సంబంధించినటువంటి ఫోటోని అన్ని పేపర్లు కూడా ప్రధానంగా పబ్లిష్ చేసినాయి ఫస్ట్ పేజ్లో. మిగతా పత్రికల్లో ఏం వార్తలు వచ్చినాయి, ఏం తీసుకున్నారో చూద్దాం. ఫస్ట్ వెలుగు చూద్దాం. వెలుగు ఒక స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది. మనం తాగుతున్న నీళ్లు ఎంత స్వచ్ఛమైనవి, మనం తాగే నీళ్ళలో కెమికల్స్ ఉన్నాయా, దానికి కారణం ఏంటి, మనం తాగేది స్వచ్ఛమైన నీళ్ళైనటువంటి దీంతో ఒక స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది. మంచి నీళ్ళైనా అన్నటువంటి బ్యానర్తో ఆ స్టోరీ తీసుకుంది. విష వలయంలో భూగర్భ జలాలు, రాష్ట్రంలో పెరిగిపోతున్న నైట్రైట్ ఫ్లోరైడ్ శాతం. భూగర్భ జలాల్లో ఈ పరిస్థితి ఉందని చెప్పి తీసుకుంది. 26 జిల్లాలకు నైట్రైట్ 7 జిల్లాలకు ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఉంది. విచ్చలవిడిగా ఎరువుల వాడకం, మానవ వ్యర్థాలే దీనికి కారణం. ఈ నీళ్లు కలుషితం కావడానికి ముఖ్యంగా భూగర్భ జలాలు. వ్యవసాయానికి పనికి రాకుండా పోతున్న నీళ్లు భూగర్భ జల శాఖ తాజా నివేదిక వెల్లడంటూ వెలుగు పబ్లిష్ చేసింది. ఈవెన్ వ్యవసాయం కూడా పండించే పంటకు కూడా ఈ కలుషిత నీళ్లు ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. మళ్ళీ ఆ పంట తినడం వల్ల ప్రజారోగ్యంపై ప్రభావం పడుతుంది అనేది వెలుగు స్టోరీ. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను కదా, శివరాత్రికి సంబంధించి వేములవాడ రాజన్న టెంపుల్ ఫోటోని పబ్లిష్ చేసింది వెలుగు. తర్వాత ఇక రాజకీయాల విషయానికి వచ్చినట్టయితే మొన్ననే 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆతలం సక్కు ఇద్దరు కూడా మేము టీఆర్ఎస్లో చేరుతున్నాం, అవసరమైతే రాజీనామా చేసి టీఆర్ఎస్కి మన కాంగ్రెస్ నుంచి గెలిచాం కాబట్టి ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేద్దాం ప్రకటించారు. నిన్న మరో ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నిన్న ప్రకటించారు, నేను టీఆర్ఎస్లో చేరుతున్నానని చెప్పి. అదొక వార్త ఉంది. అయితే నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకులందరూ కూడా అసెంబ్లీలోని గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేశారు. అసెంబ్లీ వద్ద కాంగ్రెస్ ధర్నా బ్యానర్తో వార్తను తీసుకుంది వెలుగు. పార్టీ మారిన ఆత్రం సక్కు కాంతారావుపై వేటు వేయాలి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు వేటు వేయకుండా అనర్హులు ప్రకటించాలి, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో హుందాగా సహకరించాం, ఎమ్మెల్సీ ఎన్నికలపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ వార్తను తీసుకుంది. ఆ తర్వాత ఇటీవల పాకిస్తాన్ మిలిటరీ చేతిలో ఉండి భారత్కి తిరిగి వచ్చినటువంటి వింగ్ కమాండర్ అభినందన్ హెల్త్ రిపోర్ట్ బయటకు వచ్చింది నిన్న. ఆయన పక్కటెంకలు వెన్నెముకకి గాయాలైనాయి. ఆయన దిగేటప్పుడు దెబ్బలు తాకినాయి. తర్వాత గ్రామస్తులు కొట్టినప్పుడు కూడా దెబ్బలు తాకినాయి. ఒంట్లో ఎటువంటి బగ్స్ కానీ అట్లాంటివి ఏం లేవు అని డాక్టర్లు ప్రకటించారు. మరో 10 రోజులు ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పి మిలిటరీ హాస్పిటల్ ప్రకటించింది. ఆ వార్త ఉంటుంది. ఈనాడు చూద్దాం. ఈనాడు ఒక వార్త తీసుకుంది. మసూద్ మరణించాడా అన్న క్వశ్చన్ మార్క్తో జైషే మహమ్మద్ వ్యవస్థాపక అధ్యక్షుడు మన భారతదేశంలో 1000 మందిని ఇప్పటికే వివిధ పేలుళ్ల ద్వారా పొట్టన పెట్టుకున్నటువంటి మసూద్ అజర్ బతికి ఉన్నాడా మరణించాడా దాని మీద పెద్ద కన్ఫ్యూజన్ నడుస్తుంది. నిన్న కొన్ని మీడియాలు, ముఖ్యంగా సోషల్ మీడియా విపరీతంగా మసూద్ అజర్ చనిపోయాడని చెప్పి ప్రచారం చేశాయి. అయితే ఇప్పటిదాకా పాకిస్తాన్ నుంచి ఎట్లాంటి అధికారిక ఇది లేదు, సజీవంగానే ఉన్నాడని చెప్పి పాక్ మీడియా ప్రకటించింది. ఆ వార్త కూడా ఉంది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆపరేషన్ 5 అన్నటువంటి బ్యానర్తో సీఎం కేసీఆర్ వ్యూహానికి సంబంధించి ఒక వార్తను తీసుకుంది. అన్ని ఎమ్మెల్సీ స్థానాలు గెలిచేందుకు తెరాస వ్యూహం, ముఖ్య నేతలతో కేసీఆర్ సమాలోచనలు, మొదటి ప్రాధాన్యంలోని విజయానికి కార్యాచరణ అంటూ ఎమ్మెల్యే కోట 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి వ్యూహాన్ని పబ్లిష్ చేసింది. 4 టీఆర్ఎస్ నిలబడింది, 4కి 1 ఎంఐఎం కేటాయించింది. తర్వాత 2 ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా నిన్న అసెంబ్లీ ధర్నా చేశారు కదా, ప్రలోభ పెడుతున్నారు అన్న బ్యానర్తో ఆ వార్తను పబ్లిష్ చేసింది. తర్వాత సండ్రాకి సంబంధించి టీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పి డైరెక్ట్గానే పబ్లిష్ చేశారు ఈనాడు వాళ్ళు. ఆంధ్రజ్యోతి
సేమ్ వేములవాడ రాజన్న టెంపుల్కి సంబంధించిన ఫోటోని తీసుకుంది. రాత్రిపూట ఎల్ఈడి లైట్లలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది, ఆ ఫోటోని తీసుకుంది. ఆ తర్వాత సెగ తగలాలి అనే బ్యానర్తో ఈ కాంగ్రెస్ నాయకులందరూ కూడా నిన్న అసెంబ్లీలో ధర్నా చేశారు. అంతేకాకుండా 5వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. సో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారుతారో వాళ్ళకి సెగ తగలాలని చెప్పి కాంగ్రెస్ అంటుందని చెప్పి తీసుకుంది. అటు సండ్ర వెంకట వీరయ్యకి సంబంధించి అవును టీఆర్ఎస్లో చేరుతున్నా అనే బ్యానర్తో అది కూడా తీసుకుంది. ఇక జైషే మహమ్మద్ చీఫ్కి సంబంధించి మసూద్ అజర్ చనిపోయాడా క్వశ్చన్ మార్క్తో మీడియాలో విస్తృత ప్రచారం అని చెప్పి పబ్లిష్ చేసింది. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ కూడా వేములవాడ ఫోటో పబ్లిష్ చేస్తూ అటు వేములవాడ ఫోటోని, రెండవది జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్కి సంబంధించి జైషే అధిపతి మసూద్ మృతి అన్న బ్యానర్తో తీసుకుంది. భారత్ మెరుపుదారులో మరణించినట్టు జోరుగా ప్రచారం అని చెప్పి ఇప్పుడు ఈ పత్రిక రాసింది. కొన్ని పత్రికలు ఏమో కాలేయ క్యాన్సర్తో చనిపోయిన రాసింది. చివరికి బతికే ఉన్నాడు అని చెప్పి పాకిస్తాన్ మీడియా చెప్పిందంటూ కంక్లూజన్ దానికి సంబంధించి. తర్వాత పారిశ్రామిక విప్లవం అన్నటువంటి బ్యానర్తో ఒక వార్తను పబ్లిష్ చేసింది. టీఎస్ ఐపాస్ ద్వారా సరికొత్త చరిత్ర. 9,395 పరిశ్రమల్లో 1.58 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 15,28,000 మందికి ఉపాధి దొరికింది అంటూ నమస్తే తెలంగాణ స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది. ఇది ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇంతకుముందు పత్రికల్లో వచ్చిన వార్తలు చూసాం, వాటిని విశ్లేషిద్దాం. మనతో చర్చలో కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి కైలాస్ నేత, తర్వాత టీఆర్ఎస్ నుంచి అశోక్ ముస్తాపురే, బీజేపీ నుంచి సునీతారెడ్డి అధికార ప్రతినిధి, సిపిఎం నుంచి జోరకంటి రంగారెడ్డి మనతో ఉన్నారు. ముందు అశోక్ గారు, ఏంది లొలి? నిన్న కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ధర్నా చేశారు. ఈరోజు 5వ తేదీన రాష్ట్రమంతా ధర్నా చేస్తామంటున్నారు. మరి ఎమ్మెల్యేలేమో ఒక్కొక్కరుగా మీ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటిస్తున్నారు. ఎమ్మెల్సీల ఎలక్షన్లో ప్రత్యర్థిని ఓడించేందుకు మీరు కుట్ర చేశారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. నేను ముందుగా ఈరోజు చాలా పవిత్రమైన రోజు, మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ V6 ప్రేక్షకులకు కూడా ముఖ్యంగా ఈరోజు శివరాత్రి శుభాకాంక్షలు. నా తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మరొక్కసారి టీఆర్ఎస్ శుభాకాంక్షలు, మన మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు మీరు అంటున్నారు కదా సార్, మొన్న రేగా కాంతారావు గారు, అతనం సక్కు గారు ఒక లేఖ ఇచ్చారు. అంటే బహిరంగ లేఖ వారు ఇది చేశారు. మేము దేనికోసం వెళ్తున్నాం, అసలు దేనికోసం మేము పార్టీలో చేరుతున్నాం అనే దాని మీద వాళ్ళు క్లియర్గా చెప్పారు. మరి నిన్న సండ్రా గారు వారు కూడా నేను టీఆర్ఎస్లో చేరుతున్నా అని చెప్పారు. ఎందుకు చేరుతున్నారంటే వీరు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, మరి మనం అటు ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం. ప్రజలందరూ వారికి ఓట్లేశారు కాబట్టి మనం ఇటు ఎందుకు, మా ఆత్రం సక్కు గారు, సండ్రా వీరయ్య గారు అన్నారు, ప్రజలే వారికి ఇచ్చేశారు కాబట్టి మేమెందుకు ఇటు ఉండాలా, మేము ఉండి కూడా ఏం చేసేది లేదు కదా, కాబట్టి మేము వెళ్తున్నాం. మరొక ముఖ్య విషయం చెప్పారు వారి యొక్క లేఖ మీరు ఒక్కసారి చూస్తే ఎంత స్పష్టంగా ఇది చేసినారంటే, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా అభివృద్ధి చేయలేదు, వారి సమస్యల గురించి పట్టించుకోలేదు. మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మాకెంత వారి యొక్క విజన్ను చెప్పారు. నేనే స్వయంగా సీనియర్ అధికారులను అక్కడికి తీసుకొచ్చి గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి సమస్యలను అక్కడికక్కడ తీరుస్తాను. మరో ముఖ్య విషయం, ఇప్పటి వరకు ఎవరు కూడా ఏదైతే గిరిజన ప్రాంతాలలో ఫారెస్ట్ ల్యాండ్లో వారు సాగు చేస్తున్నటువంటి భూమికి రైతు బంధు స్కీమ్ ఇవ్వడం అనేది ఇది చాలా గిరిజనులలో మా యొక్క టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక ఘనకార్యము. మరో ముఖ్యమంత్రి గారు ఆ డిసిజన్ తీసుకోవడం నిజంగా అది చాలా ప్రకటించారు అంటారు. అవును, అభివృద్ధి చూసే చేరుతున్నారు కదా. రంగారెడ్డి గారు ఎట్లా చూస్తారు? ఈ పార్టీ ఫిరాయింపులు తర్వాత ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని చేర్చుకోవటం అంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే చాలా చెడ్డ పరిణామం. చెడ్డ పరిణామం అంటున్నారు. భారత రాజకీయ చరిత్రలో ఇది మొదటిది కాదు, చివరిది కాదు. ఆల్రెడీ స్టార్ట్ అయింది, కొన్ని ఏళ్ల నుంచి, దశాబ్దాల నుంచి నడుస్తూనే ఉంది, కంటిన్యూ అవుతుంది. అన్ని రాష్ట్రాలు నడుస్తుంది, కేంద్రంలో చేస్తున్నారు. ఏదున్నా కూడా ఒక పార్టీ నుంచి గెలిచాడంటే ఆ పార్టీ మీద నమ్మకంతో, తర్వాత అతని మీద నమ్మకంతో ప్రజలు ఓట్లేసి గెలిపించారు. తర్వాత ఇప్పుడు అభివృద్ధి కొరకనంటే అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరుగుద్ది, మిగతా వాళ్లకు ఉన్న దగ్గర అభివృద్ధి జరగదు అని అనుకుంటే
ఇక మరి అధికార పార్టీ ఒక్కటే ఉండాలి, ఇక మిగతా ప్రతిపక్షాలు ఉండటానికి వీల్లేదు కదా. ప్రతిపక్షంగా తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైంది కాబట్టి ఆయన పోట్లాడాలి. నా నియోజకవర్గం అభివృద్ధి ఎందుకు చేయరు మీరు, నాకెందుకు నిధులు ఇయ్యరు, మీకేసినట్టుగానే నాకు కూడా ప్రజలు ఓట్లేశారు, అందుకనే నా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి గట్టిగా అసెంబ్లీలో పోట్లాడాలి. కాకపోతే ఏంటంటే బయటనైనా ప్రజలు మొత్తం కూడా సమీకరించి పోట్లాడి ఆ రకంగా ఏంటంటే నిధులు తెచ్చుకోవాలి, తర్వాత అభివృద్ధి చేసుకోవాలి తప్ప అభివృద్ధి కావటం లేదు. అధికార పార్టీలో ఉంటేనే తర్వాత వాళ్ళ చుట్టూ పోయినసారి వీళ్ళు సీఎం చెప్పినారు అసెంబ్లీలో అందరికీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చినాము కాంగ్రెస్ వాళ్ళకు కూడా అంత ఇచ్చామని చెప్పి వాళ్ళు ఆయన లెక్కతో సహా చెప్పినారు. వాస్తవమే కదా, మరి అయినప్పుడు ఎందుకు పోవాలి ఇంకా? అదే మరి నాకు అర్థమైన ప్రశ్న అది. లేలే, ఇప్పుడు ఒకటి ఏదున్నా కూడా ఈ ఎన్నికల సిస్టమ్ ఇప్పుడు చాలా మందిని ఆ రకంగా గతం నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్న దగ్గర నుంచే ఈ ఆపరేషన్ ఎక్కువైంది. అప్పటికే వేరే రాష్ట్రాలు ఉన్నాయి, మన దగ్గర ఎక్కువైంది. అయితే అసలు మన చట్టాల్లో కూడా మార్పులు తీసుకురావాలి. అది ఇమీడియట్ గా ఎవరైతే ఒక పార్టీ నుంచి సింబల్ మీద గెలిచి ఇంకో పార్టీలో చేరుతారో వెంటనే వాళ్ళది రద్దు అయ్యేటువంటి పరిస్థితి అనేది ఉండాలి. అది లేకపోవటం వల్ల అసలు చాలా అవకాశవాదంగా అసలు విలువలు లేకుండా కేంద్రంలో ఉన్న పార్టీలు అదే చేస్తారు. అన్ని పార్టీలు కలిసే ఒత్తిడి తీసుకొచ్చి ఆ రకంగా ఏంటంటే తీసుకురావాల్సిన అవసరం ఉంది. స్పీకర్లేమో అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తారు, ఒక రబ్బర్ స్టాంప్ లాగా పనిచేస్తున్నారు. ఎంతమంది వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఓ రకంగా, వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటే ఓ రకంగా వ్యవహరించడం జరుగుతుంది. పోయినసారి కౌన్సిల్ ముగ్గురిని రద్దు చేశారు కదా, అదే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద ఇస్తే మాత్రం ఎవరిని ముట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఏదున్నా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇవాళ బలంగా వాళ్ళు ఓట్లు వచ్చాయి, తర్వాత సీట్లు వచ్చాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఇక ప్రతిపక్షాలను మిగలకుండా చేయాలనేటువంటిది ఈ పద్ధతుల్లో పార్టీ ఫిరాయింపులు, తర్వాత వాళ్ళకి ఎన్నో రకాల ఆశలు పెట్టి లొంగ తీసుకొని ఈ రకంగా చేయటం అనేది అన్యాయము. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే చాలా చెడ్డ పరిణామం తప్ప. కైలాస్ గారు సార్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రాన్ని తీసుకొచ్చాము, ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాను అని ప్రజల ముందు ఎజెండా పెట్టిన తర్వాత ప్రజలు స్పష్టమైన మెజార్టీతోటి ఆ రోజు కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. సరే, వారికి అభద్రతా భావంతో ఆనాడు 62, 63 అంతర్గత సంఘర్షణలు, రకరకాల కారణాలతోటి అనైతికమైనటువంటి జుగుత్సాకరమైన రాజకీయాలతోటి ఆనాడు అనేక మంది కాంగ్రెస్లను టీడీపీని ఖతం చేసే కార్యక్రమం పెట్టారు. అయిపోయింది. రెండోసారి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చినప్పుడు స్పష్టంగా తెలంగాణ ప్రజలు 100కి 70%, 70 నుంచి 80% ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. అలా అనుమానం ఏం లేదు. మమ్మల్ని కర్రగాల్చి వాత పెట్టిరన్నారు, కేసీఆర్ భాషలో, లేకపోతే ఓడగొట్టిరన్నారు, బుద్ధి రాలేదన్నారు, రకరకాలతో అన్నారు. ఏది ఏమైనా ఓటమిని మేము అంగీకరిస్తూ ప్రజల కోసం పనిచేయాలన్నటువంటి ఆలోచన కాంగ్రెస్ని ప్రతిపక్షంలో ఉంచారు. రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేస్తారు, రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోతారని కేసీఆర్ నమ్మకంతో తీసుకుపోయారని వారు చెప్పిన మాటల్లోనే 88 వచ్చాయి. ఇంకా 2-3 చేస్తే 90 వచ్చినట్టున్నాయి. అయినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ ఇలాంటి జుగుత్సాకరమైనటువంటి రాజకీయాలకు తెరలేపడానికి కారణం ఏందో ఈ తెరాస ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యానికి అదొక పట్టుకుమ్మ లాంటి సార్. మనం ఆనాడు నెహ్రూ కాలం నుంచి కూడా ఈనాటి వరకు చూస్తే ప్రతిపక్షాలనే ప్రజల తరఫున ప్రభుత్వం తప్పు చేస్తే అడగడానికి ఉంటుంది. మరి వాళ్ళ తప్పులు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అడగకుండా ఉండడం కోసం ఈ రకమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారా, లేకపోతే కొనుగోలు చేసి ఈ పార్టీ నుంచి తీసుకుంటా ఉన్నారా? సరే, గతంలో చేసిరంటే గతాన్ని ఎవరు చూడదు సార్. ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వాల యొక్క పనితీరుని ఆ ప్రశ్నించడానికి ఒక ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. కానీ ఇవాళ మీరు ఈ రకంగా ఎమ్మెల్సీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మొన్న జరిగినటువంటి స్పీకర్ ఎన్నికలు కాంగ్రెస్ సహకరించిందా? ఒక్క నిమిషం సార్. రెండోది, డిప్యూటీ స్పీకర్ విషయంలో మీరు అడగంగానే ఇవ్వడం జరిగింది. ఎందుకు మీరు ఈ రకంగా చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో అరాచకం, ఆటవిక పాలన ఎంతైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ప్రతిపక్షాలు ఉండొద్దు, అడగొద్దు అనేటువంటి ఈ దుర్మార్గమైన పద్ధతి నుంచి ఈ ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలి. మరి వారిని అనర్హత వేటు వేయాల్సినటువంటి అవసరం ఉంది రేపు ఎన్నికల్లో. రెండోది, స్పీకర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారులను కూడా తొలగించే చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒకటి, లేకపోతే పెండింగ్ పెట్టి 5 సంవత్సరాలు దాకొస్తారండి పార్టీ మారితే. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడున్న ప్రభుత్వం కొత్త రాష్ట్రానికి కొత్త విధానాలు చేయాలి. 88 సీట్లు ఉన్నాయి, ఏం అవసరం మీకు? సుందరెడ్డి గారు మళ్ళీ వస్తా. మహాశివరాత్రి సందర్భంగా V6 ప్రేక్షకులకు ఆంధ్ర తెలంగాణ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా మనం విషయానికి వస్తే, ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు మనం ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచే చూద్దాము. 2014 తర్వాత మనం ఏదైతే ఆశలతో ఆకాంక్షలతో ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రం వచ్చింది.
వచ్చినాక కూడా మనము అంటే గతంలో మనం చూసాం రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో నుంచి ఆకర్ష్ అనే ఒక కొత్త పదం కనుక్కొని పక్క పార్టీలలో తీసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు 2018లో కాసాని జ్ఞానేశ్వర్ గారి ఎమ్మెల్సీ ఎలక్షన్ల కాంచి మేజర్గా స్టార్ట్ అయినది ఇట్లా ఆకర్షించడం. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ కొట్టడం కోసం టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు తీసుకున్నారు. తర్వాత 2014 తర్వాత గణనీయంగా మార్పులు తెస్తాం, రాజకీయంలో మంచి పద్ధతిలో పోతామని చెప్తే ఓకే అందరిని కలుపుకొని పోతున్నారు మన ముఖ్యమంత్రి గారు అనుకున్నాం. అయితే అప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి మళ్ళీ ఆకర్షణ చేస్తున్నారు, తీసుకున్నారు. ఏమిటికి పోతున్నారు మీరు అంటే బంగారు తెలంగాణ కోసం పోతున్నాం, అంతే కదా మరి. బంగారు తెలంగాణ అభివృద్ధి చేయడానికి పోతున్నాం, మేము డెవలప్మెంట్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడానికి పోతున్నాం అని రకరకాల అభివృద్ధి నిధులు మాకు వస్తున్నాయని చెప్పి రకరకాలుగా చెప్పుకుంటూ వెళ్ళిండ్రు. సరే ఇప్పుడు ఇక మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళిన ఉద్దేశం కూడా మన 2018 ఎలక్షన్ వెళ్ళిన ఉద్దేశం కూడా ముఖ్యమంత్రి గారు ఒక ఎజెండాతో వెళ్ళారు. మీరు గవర్నమెంట్ 6 నెలలకు ముందు ఎందుకు డిజాల్వ్ చేస్తున్నారంటే కూడా ఒకటి అడిగి చెప్పిండ్రు ఆయన సమాధానం కూడా. నాకు ప్రతిపక్షాలను క్వశ్చన్ చేయొద్దు, క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి నేను ఎలక్షన్లకు పోతున్నా అంటే మనకు అంతరార్థం అక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రతిపక్షాలు అనేది ఉండకూడదు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో బ్యూటీ ఆఫ్ తెలంగాణ డెమోక్రసీ అంటేనే ప్రతిపక్షాలు ప్రశ్నించడానికి పుడుతున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కడైతే ప్రతిపక్షాలు అడుగుతున్నాయి మధ్యలో అడుకోకండి. మీరు మీ జీవోలు మీరు వ్యవహార శైలి అన్ని తప్పుగా ఉంటే కోర్టులలో పోతారు. మీరు మాట్లాడడానికి మీకు అర్హత ఉందా? మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు అంటగాగినప్పుడు చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రం చేసింది అదే కదా, అదే కదా. పార్టీ ఫిరాయింపులను చంద్రబాబు నాయుడు వద్దని ఎందుకు చెప్పలేదు మీరు? అలయన్స్ కదా, మీ వాళ్ళ మంత్రులుగా ఉండే కదా, మీ బీజేపీ ఎవరు చేస్తారు? మీ మోడీకి చేయండి, మీ అమిత్ షాకి చేయండి. అందరూ వాళ్ళే కదా. రంగారెడ్డి గారు అన్నప్పుడు అదే అడిగినా, ఎవరు చేయాలి చట్టము అని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎలక్షన్ రైట్. అశోక్ గారు చెప్పండి, ఇంతకుముందు పార్టీ ఎందుకు మార్పిస్తున్నారు, ఇంత మెజార్టీ వచ్చాక కూడా ఎందుకు తీసుకుంటున్నారు అంటున్నారు? సరే, ఇప్పటివరకు మాట్లాడుతూ సునీతారెడ్డి గారు చెప్పారు కదా, సునీతారెడ్డి గారికి దీని విషయంలో మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే బీజేపీ మనం చూస్తున్నాం, అమిత్ షా గారు వారి యొక్క ప్రెసిడెంట్ అయిన తర్వాత, బీజేపీ ప్రెసిడెంట్ అయినా వారు ఏ స్లోగన్స్ పెట్టారంటే, మాకు సీట్లు వచ్చిన దగ్గర అయితే మాకు ప్రభుత్వం ఉంటుంది, కానీ రాని దగ్గర కూడా ప్రభుత్వం చేసే ఘనత మా అధ్యక్షుడు అమిత్ షాకి దక్కింది. ఉదాహరణకు వాళ్ళు మేఘాలయ, త్రిపుర, గోవా ఇక్కడ మెజారిటీ లేదు వాళ్ళకు, కానీ కొన్ని రాష్ట్రాలు అయితే 2 సీట్లు గెలిచి వారు ప్రభుత్వంను ఇది చేసిండ్రు. మరి మాకు అటువంటి పరిస్థితి లేదు, మాకు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నది. ఎందుకు వారే వస్తున్నారు అంటే మేమే చేస్తున్నటువంటి అభివృద్ధి. ఒకసారి ఒక నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు అన్నారు, నేను ఎక్కడ కూడా కాంగ్రెస్ కానీ అపోజిషన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మేము ఎక్కడ వారికి ఇచ్చేయలేదు, మా ఎమ్మెల్యేలకు ఎంత ఇచ్చినామో వారికి కూడా అంతే ఇచ్చినామని అంటున్నాం. అంటే ఇచ్చిండ్రు కూడా, కంపల్సరీ ఇయ్యలేదు అని చెప్పమనండి. వారు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి మనం కూడా అందులో పాల్గొనాలి, మనం ఎందుకు ఇక్కడ ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. అదేం తప్పలేదు కదా. నేను ప్రశ్న వేస్తున్నా తప్ప మీరు తప్పు పడతలేను. మీ రాజకీయం కోసం మీరు ఏదైనా మాట్లాడి. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రంలో సర్వే జరిగింది, సిద్దిపేట నెంబర్ 1 వచ్చిండు. ఎవరు? హరీష్ రావు గారు. మరి అక్కడ నిధులు రాలేదా, అక్కడ డబ్బులు రాలేదా, ఏ రకంగా రాలేదు? మరి వాళ్ళ నాయకులు డబ్బుల కోసం పోతున్నా, దేనికోసం? ఏ కొనుగోలు సంబంధమే లేదు. తెలంగాణకి కార్యక్రమాన్ని తెరలేపింది టీఆర్ఎస్ పార్టీ. నేత నిండు అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు? తెలంగాణకు నేను పైసా ఇయ్యా, ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నాడు. సిద్దిపేటకు నిధులు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది,
టిఆర్ఎస్ పార్టీ ఎందుకు చేసింది TRS కాంగ్రెస్ పార్టీ పార్టీ చెప్పుకోండి సార్, విషయాన్ని. ఎప్పుడు అంటారు మీ మాకు చేస్తా విషయాన్ని చెప్పండి. మాకు మెజారిటీ లేక ఎమ్మెల్యేలు వస్తే దానికి అంటారు కానీ మాకు మంచి మెజారిటీ ఉంది మరి వాళ్ళే ఎందుకు వస్తున్నారు. చెప్పండి, అది ప్రజలు మేమే చెప్పండి. వాళ్ళే వస్తున్నారు కదా. ఏ ఇప్పుడు వాళ్ళు ఎవరు వాళ్ళే వస్తున్నారు. చెప్పండి మీరు, ప్రజలు చెప్పండి. మీరు 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 తీసుకోలేదు, మేము తీసుకోలేదు అని చెప్పాను నేను. సునీత గారు, మాకు అవసరం లేదు. అశోక్ అన్న ఇప్పుడు నా బీజేపీకి అర్హత లేదన్నారు, మీకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చిండ్రు ఇచ్చిండ్రు. తెలంగాణ నేను అదే చెప్తున్నా, ప్రజలు. ఇచ్చిండ్రని. దానికి మేమందరం కూడా వెల్కమ్ చేసినాం. ప్రజల మ్యాండేట్ ఎవరైనా ఒప్పుకోవాలి. మీరు ఇవాళ ఇచ్చిన Clear మ్యాండేట్ mandate పక్కన ఇచ్చిన పెట్టి mandate మీరు clear అందరినీ ఒప్పుకోరా? తీసుకొని మళ్ళీ మీరు బీజేపీ వాళ్ళకి అర్హత లేదంటారు. మీరు అది గోవాలో ఏం చేసి కర్ణాటకలో ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు కర్ణాటకలో ఇప్పుడు ఏం చేయబోతున్నారు నాకు చెప్పండి. మాట్లాడుతున్నారు సార్, నేను కర్ణాటకలో ఏం మాట్లాడలేదు. చేయబోతున్నారు ఇప్పుడు? అన్ని మీరే మాట్లాడు. గోవా విషయం చెప్పిండ్రు. గోవాలో ఏం జరిగింది సార్? గోమంతక్ పార్టీ మాకు అలయన్స్ పార్టీ అంతకు ముందు, తర్వాత ఎలక్షన్ తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ అప్పీల్ చేసుకోలేదు గవర్నర్ దగ్గర పోయి. అది సుప్రీంకోర్టు చెప్పింది. మీరు అప్పీల్ సరే, మేఘాలయలో ఏమైంది? ఎందుకు వచ్చిందని రంగారెడ్డి గారు, మేఘాలయలో ఏమైంది? కర్ణాటక తీసుకున్నారు. త్రిపురలో కర్ణాటకలో ఏం ఏమైంది? జరుగుతుంది? ఏం స్వయంగా జరుగుతుంది? కుమారస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నన్ను ఒక క్లర్క్ చేసి అది వాళ్ళు క్లర్క్ చేసిరు, ఏం చేసారు? రోజు ఫోన్లు చేస్తారు కదా, రోజు ఫోన్లు చేస్తారు కదా, ఫోన్లు చేసి అంటే మా ఎమ్మెల్యేలు కొనుక్కుంటారు అని బహిరంగంగా చెప్తున్నారు వాళ్ళు. మేము ఎమ్మెల్యేలను కొలి మా ప్రభుత్వం ట్రై ఏర్పాటు చేస్తున్నారు కదా, చేయలేదు. సాధ్యమైతలేదట పాపం. మా ముఖ్యమంత్రి గారు రాజీనామా పెట్టి గౌరవంగా పక్కకు తప్పుకున్నారు. కానీ మీరేం చేస్తున్నారు ఇవాళ అక్కడ? అంటే మీరు ఏమంటున్నారు? మీరు కుమారస్వామి ఏమంటున్నారు? గారిని పని చేయనిస్తలేదు. రంగారెడ్డి గారు, మీరు ఇంతకు మాట్లాడుతున్నారు, కట్ చేసిన బ్రేక్ అని ఇప్పుడు చెప్పి ఏదున్నా కూడా ఈ పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించే విషయంలో ఒక పార్టీ వాళ్ళిద్దరు నుంచి ఎమ్మెల్యేలు రాజీనామా చేసిపోతా ఉంటారు కదా, వాళ్ళు ప్రకటించారు రాజీనామా సరే. చేసే పోతామంటున్నారు. ఓకే, ఎట్లయినా కూడా ఈ విషయంలో ఈడ కూర్చున్న 3 పార్టీలు కూడా ఒకే పద్ధతి, ఒకరు ఎక్కువనో తక్కువనో కానీ మీకు లేదంట? మీకు లేదా? టిఆర్ఎస్ లెఫ్ట్ బీజేపీ పార్టీలు కూడా లేదు పరోక్షంగా ప్రోత్సహించింది, లేదు ప్రత్యక్షంగా. లేదు, ఎక్కడా లేదు. చూడండి, ఇప్పుడు మా చరిత్రలో కేరళ రాష్ట్రంలో అలాంటి వాళ్ళ దాంట్లో పోయినసారి- చేదోళ్ళు లేదు కదా. వినండి అయ్యయ్యో అంతా అట్లా మాట్లాడు బ్రదర్, నువ్వు దళిత నాయకుడి బ్రదర్, నువ్వు దళిత ఎన్నాళ్ళున్నా నువ్వు ఎర్రజెండా కిందికి రావాల్సిందే, నువ్వు రాసిపెట్టుకో. ఇప్పుడు అదే ప్రత్యామ్నాయ ఎజెండా. వీళ్ళకు కాకపోతే ఏంటంటే అధికారం లేదు కాబట్టి చేస్తలేరు. అధికారంలో వస్తే ఎట్లా చేసి నేను చెప్తాను. మీరు ఒక నిమిషం వినండి. కేరళలో పోయినసారి మాకు 2 సీట్లు తక్కువ ఉంటే అక్కడి నుంచి ఆఫర్ వచ్చినా కూడా దాన్ని తిరస్కరించి మాకు అవసరం లేదు, మాకు మళ్ళీ బలం వచ్చినప్పుడే మేము అధికారంలోకి వస్తాం, అప్పటిదాకా ప్రతిపక్షంగా ఉంటాన్నాం. జ్యోతి బస్కు ప్రధానమంత్రి ఇస్తానంటే కూడా తిరస్కరించాం. యూపీఏ 1లో కూడా డజన్ మంత్రి పదవులు ఇస్తాన్నారు కేంద్రంలో, డజన్ ఆనాడు. కానీ ఏంటంటే మాకు అవసరం లేదు, బయట నుంచే మద్దతు ఇస్తామని చెప్పాను. ఈ రకంగా ఏంటంటే ఇవాళ పోటీపడి బీజేపీ కానీ, తర్వాత టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఈ 3 పార్టీలు కూడా మన రాష్ట్రంలో కానీ దేశం మొత్తంలో కానీ ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, ఒక పార్టీ నుంచి ఎన్నికైన వాళ్ళని చేర్చుకోవటం, పార్టీలనే గుండుగుతాగు కూడా కొనేసేటువంటి సాంప్రదాయాన్ని త్రిపురలో చూసాం కదా, బీజేపీ అనేక రాష్ట్రాల్లో చూసాం కదా, గోవాలో చూసాం కదా, గోవాలో చూసాం కదా. ఏదున్నా కూడా ఇది మంచిది కాదు, ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. అయినప్పుడు వీళ్ళకి ఎందుకు మేము ఓట్లు వేయాలి? ఇప్పుడు ఒక పార్టీని ఒక పార్టీ గుర్తు మీద వాళ్ళు ప్రజలు ఓట్లేసిన తర్వాత ఆ ప్రజల్ని కించపరచడం, అవమానపరచడమే కదా. అందుకని ఈ పద్ధతులు మారాలి. ఈ పద్ధతులు మారితేనే ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేది నిలబడుతుంది, లేకపోతే ఏముంటది కదా. రంగారెడ్డి అన్న చెప్పారు కదా, ఏమంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడ ప్రోత్సహించలేదు, ఏం చేయలేదు అంటే వారు ఎప్పుడు అధికారంలో వస్తే వాళ్ళకి మెజారిటీ వచ్చింది, వేరే రాష్ట్రాల్లో ఎక్కడ కూడా వాళ్ళకి ఎదిరాలే. కానీ నేను ఒక సంఘటన చెప్తా, కేరళ అదే నేను ఒక సంఘటన చెప్తా సార్. యూపీఏ 1లో మీరు మంత్రి పదవులు తీసుకోలేదు కానీ స్పీకర్ చేశారు సోమనాథ్ చటర్జీ గారు. సోమనాథ్ చటర్జీ గారు న్యూక్లియర్ డీల్లో కమ్యూనిస్ట్ అంతా వ్యతిరేకించింది. కమ్యూనిస్టు యూపీఏ నుంచి వెళ్ళిపోయింది. సోమనాథ్ చటర్జీ గారిని రాజీనామా చేయమంటే ఆయన చేయలే. ఎందుకు చేయలే? ఆయన అధికారం ఉన్నాడు, ఆడ స్పీకర్ ఉన్నాడు కాబట్టి చేయలే. వీళ్ళకి అవకాశం రాలేదు, వాళ్ళు కూడా చేస్తారు బ్రదర్. ఆయన మీద కూడా తీసుకుని అంటే సోమనాథ్ చటర్జీ అంత కమ్యూనిస్ట్ నాయకుడు ఇంకా ఎవరు లేరు, చేయలేదు అన్నప్పుడు అవకాశం రాలేదు కాబట్టి అవకాశం రెడ్డి గారు కూడా మరి మార్చిండ్రు కదా, మరి అప్పుడు ఎందుకు కాంగ్రెస్ మీరు వ్యతిరేకించలేదు? ఆ పార్టీతో అలయన్స్ లో అంటగాగిండ్రు. మంత్రి పదవులు అలయన్స్ ఉన్నారా లేదా? లేదా? మీకు రాజ్యం వేలే అధికారం రాలేదు కాబట్టి మీరు ప్రోత్సహించలేదు, కానీ ఇండైరెక్ట్ గా ప్రోత్సహించారు. ఇంతకుముందు
మొన్న మీరు ఏమన్నారు, ఆంధ్రప్రదేశ్ లో మీరు తెలుగుదేశం పార్టీని మీరు ఎంకరేజ్ చేసినారని మమ్మల్ని అన్నారు. సేమ్ లైక్ వీళ్ళు కూడా అంతే కదా, మీరు ప్రోత్సహించిన పార్టీకి మీరు అనుబంధంగా ఉన్నారా లేదా? అది బయట నుంచి మద్దతు చేయడం వేరు, ప్రభుత్వంలో చేరడం వేరు. తెలుగుదేశం పార్టీ బీజేపీ మంత్రివర్గంలో గోవాలో మేము గెలిచినాము, మేము వేరే పార్టీనే తీసుకోలేదు. అక్కడ మేము గోమంతక్ పార్టీ అలయన్స్ ఉన్నాం. మేము అంత ముందే ఎలక్షన్లలో విడివిడిగా పోటీ చేసినాం, మళ్ళీ కలిసినాం. మేము బీజేపీ గురిగిన నీతులు చెప్తే ఎవరు నమ్మరు. ఏం చేసింది అందరు ప్రపంచం అంతా గోవాలో కాంగ్రెస్ చెప్పొచ్చు, మీరు కదా. పివి నరసింహారావు గారి దగ్గర నుంచి జేఎంఎం కేసులలో ఏమైందో, రాజశేఖర రెడ్డి గారు ఏం చేసిండ్రో, నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రో, ఇప్పటిదాకా జరిగేది కదే కదా. రాజకీయాల్లో జర నేను కూడా ఆవేశపడి నష్టపోయిన ఒకటే విషయం అమ్మా, రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టినాయి అనేది ఒక పరాకాష్ట చేరింది. రాష్ట్రం గురించి మాట్లాడదాం, మన దేశం గురించి మాట్లాడితే చాలా టైం పడుతుంది, సరిపోదు మనకు. ఎందుకంటే శివరాత్రి చేసుకోవాలి ప్రజలు. కాబట్టి సంతలో ఏ రకంగా అయితే కొనుగోలు చేస్తారో ఆ కొనుగోలు విధానానికి స్వస్తి పలికి నిజంగా కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని రేపు ఎన్నికలు ఓటు చేయకుండా నిరోధించగలిగి రాజీనామా చేసి తీసుకుంటే మేము స్వాగతం. నేనేమంటానంటే దాన్ని ఎవరు తప్పు పట్టరు సార్. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటారు లేదా తిరస్కరిస్తారు కావచ్చు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే చాలా చోట్ల శిక్షణ తరగతులు పెట్టి నైతికంగా ఉండాలి, ఆ తర్వాత నిజాయితీగా ఉండాలి, ప్రజాస్వామ్యం చెప్పి అది ప్రజలు నమ్మరండి. ఇవాళ మీరు శిక్షణ తరగతులు మీరే ప్రొఫెసర్ గా మాట్లాడి ఇవాళ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఎవరు ప్రజలు నమ్ముతారండి? అభివృద్ధిలో తీసుకోండి. రాజీనామా చేస్తే కూడా పబ్లిక్ మనీ అంతా కూడా వృధా కదా. 5 సంవత్సరాల కొరకు ఓటేసి గెలిపిస్తే 6 నెలలు కాకముందే 6 నెలలు కానీ పబ్లిక్ మనీ అంతా కూడా వేస్తే కదా. ఏదైనా రాష్ట్రంలో పరాకాష్ట జరిగింది నేత గారు. ఇప్పుడు రేగా కాంతారావు గారు, మన అతరం సక్ గారు ఏమన్నారంటే, మేము అవసరమైతే రాజీనామా చేసి ప్రజా తీర్పు, అంటే మేము చేసింది కరెక్టా కాదా అని ప్రజలకు అడుగుతారు. ప్రజలు వారిని ఓటేస్తే మేము చేసింది కరెక్ట్ అంటారు, ప్రజలు ఓటేయకుంటే మీరు రాంగ్ చేసినారు అంటారు. డెఫినెట్గా మేము వారు చెప్పింది కూడా మేము అభివృద్ధి కోసం వస్తున్నాము, వారు బంగారు తెలంగాణను సాధించడానికి వస్తున్నారు. బంగారం దాటిపోయి సార్ తెలంగాణ ఎక్కడ ఉన్నారు? ఇది శివరాత్రి వాళ్ళ వరకు బంగారం ఇస్తున్నారు. సునీతారెడ్డి గారు, జులగన్ రంగారెడ్డి గారు గుడ్ మార్నింగ్ తెలంగాణ విప్రాలు చెప్పినందుకు ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.